విమెన్స్ డే సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో రన్ ఫర్ యాక్షన్ 5K మారథాన్ నిర్వహించారు హైదరాబాద్ సిటీ పోలీసులు. మంత్రి సీతక్క చీఫ్ గెస్ట్ గా హాజరై మారథాన్ ప్రారంభించారు. యువతి యువకులు పెద్ద ఎత్తున పాల్గొనే కార్యక్రమంలో ఆటపాటలతో హోరెత్తించారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈవెంట్లో పాల్గొన్నారు. Vegan back, back. Vegan back. Vegan ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన హైదరాబాద్ సిపి గారు సివి ఆనంద్ గారు రన్ ఫర్ యాక్షన్ అనేటువంటి కార్యక్రమాన్ని మరి హుస్సేన్ సాగర్ పీపుల్స్ ప్లాజా దగ్గర ఏర్పాటు చేసి వేలాది మంది యువకులను అదేవిధంగా పోలీస్ అధికారులను పోలీస్ స్టాఫ్ అందరినీ వేలాది మంది యువకులు మహిళలను యూత్ను ముఖ్యంగా ఇక్కడ గ్యాదర్ చేసి వారికి ఫిజికల్ ఫిట్నెస్తో పాటు అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది మహిళల కోసం. మరి అదేవిధంగా ముఖ్యంగా రక్షణ పోలీసులందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ మన నగరాన్ని సేఫ్టీగా ఉంచుతూ మహిళలందరికీ మంచి రక్షణ ఇస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా మహిళల్ని గౌరవించాలి, మహిళల్ని మరి ఎదగనివ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి సమానత్వం కోసం మహిళల్ని అన్ని రంగాల్లో ముందుంచే విధంగా మరి పురుష సమాజం కూడా సపోర్ట్గా ఉండాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కోరుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతినిత్యం మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు పెరేడ్ గ్రౌండ్లో కూడా 1,00,000 మంది మహిళలతోటి మరి పెద్ద ఎత్తున 6 గంటలకు మీటింగ్ కూడా మేము మహిళా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు పోలీస్ అధికారులు కూడా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ మరి మత్తుకు వ్యతిరేకంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా కూడా అవేర్నెస్ యూత్లో బాగా తీసుకొస్తున్నారు. మనం ఈ మధ్యకాలం చూస్తే చాలా క్రైమ్స్ కూడా రిలేటెడ్ టు దానికి డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళది చాలా సివియర్గా క్రైమ్ ఉంటుంది. సో ఆ మత్తు నుంచి కూడా ఈ సమాజాన్ని చాలామంది అడిక్ట్ అయినటువంటి వాళ్ళను బయటకు తీసే కార్యక్రమాన్ని కూడా మన గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు పోలీస్ అధికారులు ముఖ్యంగా సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలో వేలాది మంది యూత్ అండ్ ఉమెన్తో గర్ల్స్తో ఈ రన్ ఫర్ యాక్షన్ అటు కార్యక్రమాన్ని కూడా సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి చోట ఇలాంటిది నిర్వహించాలి. వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్ కావాలి, మెంటల్గా కూడా ఫిట్నెస్లోకి రావాలి, యాక్టివ్గా ఉండే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని నేను భావిస్తూ థ్యాంక్స్ టు సివి ఆనంద్ గారు. మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా పాటిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీగా మార్చ్ 8 రోజు నిర్వహిస్తారు. మేము హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ రన్ అనేది 5K రన్ 2K రన్ ఏర్పాటు చేస్తుంటాం. దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మహిళల ఎదుగుదల ఏదైతే ఉందో అభివృద్ధి ఏదైతే ఉందో అది గుర్తించడానికి ఏదో ఒక రోజు మహిళలు పడే కష్టాలు ఏవైతే ఉంటాయో మన దేశంలో ప్రత్యేకంగా అవన్నీ అధిగమించి వారు ఉన్నత స్థాయికి చేరుతున్నారు. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకోవడానికి స్మరించడానికి మహిళా అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా మేము ఈ రన్ అనేది ఏర్పాటు చేస్తుంటాం. ఈరోజు మన మంత్రివర్యులు సీతక్క గారు మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్ అండ్
ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. వారి గురించి మన అందరికి తెలుసు. వారు ఎంత స్ట్రగుల్ చేసి ఎంత కష్టపడి ఎన్నో లోటుపాట్లు అన్నీ కూడా అధిగమించి ఈ స్థాయికి చేరారు. వారందరూ కూడా మహిళ గురించి మహిళలు వారిని చూసి ఒక స్ఫూర్తి చెందే విధంగా వారి జీవిత స్టోరీ అనేది మనకు తెలుసు. అందుకనే వారు ఈరోజు రావడం మాకు ఎంతో గర్వకారణం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వారు ఈ పీపుల్స్ ప్లాజాలో ఈ రన్ కోసము ముఖ్య అతిథిగా విచ్చేసి అందరినీ ఉద్దేశించి మాట్లాడారు. దాదాపు 4,000 మంది దీంట్లో పాల్గొన్నారు. చాలా కాలేజెస్ అందరు స్టూడెంట్స్ కూడా అప్లై చేసి వారందరూ కూడా ఉదయమే ఇక్కడికి విచ్చేసి ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ ఈవెంట్ని సక్సెస్ చేశారు. మా సిటీ పోలీస్లో కూడా మహిళల భద్రత గురించి ఎన్నో చర్యలు మేము రోజువారీగా తీసుకుంటూ ఉంటాం. ఉమెన్ సేఫ్టీ వింగ్ అనేది చాలా పటిష్టంగా ఉంది. షీ టీమ్స్, ఎక్కడైతే పోకిరి ఈవ్ టీజింగ్ చేసే వాళ్ళు ఉంటారో వారందరినీ కూడా రోజువారీగా చాలామందిని అదుపులో తీసుకుంటూ ఉంటారు. భరోసా సెంటర్స్ ఉన్నాయి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. ప్రతి జోన్లో ఒక ఉమెన్ పోలీస్ స్టేషన్ అనేది ఉంది. రాత్రి గస్తీ ఇదంతా కూడా మహిళల భద్రత గురించి ఎక్కువ పటిష్టంగా మేము చేస్తూ ఉంటాం. మా డీసీపీస్లో కూడా దాదాపు 8 మంది డీసీపీస్ ఇప్పుడు మహిళలు ఉన్నారు. ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ని కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్స్గా మేము నియమించాం. సో మనం అందరం చూస్తున్నాము మహిళలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు. ఇదందరం కూడా గుర్తించి వారికి సమాన భాగంగా అడ్మినిస్ట్రేషన్లో అందరు కూడా ఇవ్వాలని మేము కోరుతూ ఈరోజు ఇక్కడ విచ్చేసిన అధికారులు, మంత్రి గారికి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 5K రన్, 2K రన్, ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరున ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఇది కాన్సెప్ట్ చాలా ట్రాఫిక్ మెయిన్ ఇంపార్టెంట్. రోడ్డు పైన ప్రతి ఒక్కరు, మనం భూమి మీద పుట్టిన జీవులు కావచ్చు, ప్రతి ఒక్కరు రోడ్డు ప్రయాణం చేస్తారు. సో ప్రతి ఒక్కరు వెహికల్స్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలని సూచనల కోసమని ఈ నగరంలో, హైదరాబాద్ నగరంలో నెక్లెస్ రోడ్ నందు 5K రన్ పెట్టారు. చాలామంది పార్టిసిపేషన్ చేశారు ఉమెన్స్ డే సందర్భంగా. దాంట్లో సాటర్డే రావడము విశేషము. సిటీలో హెవీ బిజీలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరు స్టూడెంట్స్, పెద్దవాళ్ళు అందరూ పాల్గొన్నారు. We all came with almost 15 members and this is very special for me because this is my first ever marathon and here is my team. It was a very well organized. Thank you team for organizing this. Happy Women's Day to all the beautiful women around. మేము మొత్తం 15+ మెంబర్స్ వచ్చామండి. చాలా బాగా అనిపించింది. ఉమెన్స్ డే రోజు స్పెషల్గా అనిపించింది. ఇక్కడ మొత్తం అంతా వెల్ ఆర్గనైజ్డ్గా ఉంది. హ్యాపీ ఉమెన్స్ డే ఫర్ ఎవ్రీ వన్. ఇలాంటి మ్యారథాన్స్ ఇంకా అటెండ్ అవ్వాలని నాకు ఇన్స్పైరింగ్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రోగ్రామ్ కూడా చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. మంచి ఫుల్ ఫన్ ఉంది. మొత్తం బాగుంది. ఉమెన్ సేఫ్టీ గురించి కూడా చాలా మంచిగా చెప్తున్నారు. ఇంకా డెవలప్ అవుతుంది. ఇక్కడికి తీసుకొచ్చినాక మేము చాలా ఎంజాయ్ చేసాం. అంటే వార్మప్ చేయించారు. ఇంకా సీతక్క వచ్చి ఉమెన్ సేఫ్టీ గురించి చెప్పింది. ఇట్లా చాలా చెప్పారు. బాగుంది ప్రోగ్రామ్ మాత్రం. ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అండి. వెరీ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మా కాలేజ్ నుంచి 150 మంది చాలా అద్భుతంగా పాల్గొని తెల్లవారుజాము 4 గంటలకు లేచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేమందరూ 2K అండ్ 5K రన్లో పాల్గొని మరింత ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ వారికి మా ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడికి మమ్మల్ని హైదరాబాద్ సిపి పోలీస్ గారు ఇన్వైట్ చేశారు అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. నాట్ జస్ట్ దాట్ అలోన్. ఇక్కడ రైట్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ మేము వచ్చినప్పటి నుండి బీ ది ఆర్గనైజింగ్, ఈవెంట్ గ్యాదరింగ్ అండ్ ది వర్క్అవుట్, దట్ ఈస్ ది వార్మప్ ఈవెంట్స్ అన్నీ, అండ్ ఎస్పెషలీ ది రన్. వీ పార్టిసిపేటెడ్ ఇన్ ద 5K రన్ అండ్ అది చాలా చాలా ఎనర్జైజింగ్, ఎంతూజియాస్టిక్ అండ్ చాలా ఇన్స్పైరింగ్గా ఉండింది. We are very happy to be a part of this and yeah, we got a medal for this too. Thank you so much. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి రన్స్ చేయడం వల్ల అందరికీ ఏంటంటే ఒక అవగాహన అనేది తప్పకుండా వస్తుంది.
మహిళా సాధికారతకు భారత్ ప్రతిరూపం కావాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే దేశంలో ఇప్పుడు దాదాపుగా 50% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ విమెన్. సో దే ఆర్ ప్లేయింగ్ ఎ కీ రోల్ ఇన్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ నేషన్. సో షీ టీమ్స్తో మేము ఆల్రెడీ భాగస్వామ్యంలో ఉండి చాలా కార్యక్రమాలు మా కాలేజ్ తరఫున కూడా నిర్వహిస్తున్నాము. బట్ ఇంకా చాలా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆడపిల్లలు బయటికి రావడానికి ఇంకా భయం అయితే స్టిల్ ఉంది సొసైటీలో. అది తొలగించడానికి ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా ఉపయోగపడతాయని మేము భావిస్తున్నాం. అందుకే మా కాలేజీ నుంచి ఒక 250 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. తప్పకుండా ఇలాంటివి ఇంకా కార్యక్రమాలు రావాలి. ఇంకా విమెన్ సేఫ్టీ మీద అవేర్నెస్ ఈవెన్ స్కూల్ చిల్డ్రన్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అవగాహన ఉండాలి. అప్పుడే భారత్లో మహిళా సాధికారత అన్నది సాధ్యమవుతుంది. సో వికసిత్ భారత్ మనం సాధించాలి అంటే విమెన్ ఆర్ అవర్ స్ట్రెంగ్త్. సో మోర్ అండ్ మోర్ టు బీ డన్ ఫర్ అ విమెన్ ఫర్ ఏ డెవలప్డ్ ఇండియా. థ్యాంక్ యూ.